నార్మల్ బీపీ అనేది కామన్‌గా అడల్ట్ పేషెంట్స్‌లో నార్మల్ బీపీ ఎంతుండాలి? నార్మల్ బీపీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం బీపీ రాసినప్పుడు 120/80 అని రాస్తాం. 120 పైన, కింద 80 అని రాస్తాం. సో, 120 పైన ఉండే 120 ఏందంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏందంటే, హార్ట్ పంప్ చేసే ప్రెషర్ అన్నమాట అది. డైరెక్ట్ ప్రెషర్. కింద ఉండే 80 ఏందంటే కింద నుంచి మన వెసెల్స్, లెగ్స్ నుంచి, మన ట్రంక్ నుంచి వచ్చే వెసెల్స్ నుంచి వచ్చే ప్రెషర్ అది. అక్కడి నుంచి రివర్స్‌లో బ్లడ్ వచ్చే ప్రెషర్ అనమాట. ఇవి నార్మల్‌గా ఎంత ఉండాలంటే 100 నుంచి 120 పైన సిస్టోలిక్, 60 నుంచి 80 కింద డయాస్టోలిక్. సో, 120/80 కంటే లెస్ దెన్ 120/80 ఉండాలి మీకు ఎప్పుడు చెక్ చేసుకున్నా సరే. మార్నింగ్, నైట్, ఈవినింగ్ ఏ టైంలో చెక్ చేసుకున్నా సరే 120/80 కంటే తక్కువ ఉండాలి మీ బీపీ అనేది. ఎప్పుడైతే మీ బీపీ అనేది 120/80 కంటే పెరుగుతుంది అంటే మీకు ఆ రిస్క్ ఉంటుంది. హైపర్ టెన్షన్, బీపీ పెరుగుతుంది, బీపీ వస్తుంది అనే రిస్క్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో, ఇదేంటంటే హైపర్‌టెన్సివ్ సొసైటీ, ఇంటర్నేషనల్ హైపర్‌టెన్సివ్ సొసైటీ, అమెరికన్ హార్ట్ సొసైటీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ బీపీ లెవెల్స్‌కి కూడా వాళ్ళు ఏం చేశారంటే స్టేజెస్ లాగా పెట్టారనమాట. సో, ఎప్పుడైతే నీ బీపీ 120-129 ఉందో అది ఎలివేటెడ్ హైపర్‌టెన్షన్ లాగా పెట్టారు. అంటే దే ఆర్ ఇన్ ద రిస్క్. వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్‌లో. 130 నుంచి 139 మధ్యలో ఉందంటే